ఈ సోషల్గా కొంత అవేర్నెస్ తీసుకురావటం, పిల్లల పెంపకం మీద కూడా అంతకుముందు చాలా వీడియోస్ చేశారు, మాట్లాడారు. బాగా హైలైట్ అయింది ఏంటంటే హోమ్ స్కూలింగ్ సంబంధించి. అంటే ఇప్పుడు కొంత స్టార్ట్ అయింది. అంటే పిల్లలు ఇదైపోతున్నారు, డివేట్ అయిపోతున్నారు, మనం కొంచెం ఇక్కడి నుంచి దగ్గర చేసుకోవాలి, మన ఆచారాలు నేర్పించాలి, ఎవరైనా పెద్దలు వస్తే పిల్లలు లెగిసి దండం పెట్టేంత సంస్కృతి లేదు అని. అంటే మాకు ఉండేది చిన్నప్పుడు, ఇప్పుడు అది లేదు మా పిల్లల దగ్గర నుంచి. అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది, అప్పుడే అట్లాగే రిలీజ్ అయ్యారు. ఎందుకు అది నిర్ణయం తీసుకున్నారు? అది అంత ఆలోచించి చేసిన ప్రయాణం ఏం కాదండి, ఏదో అదృష్టంగా ఒక మంచి దిశకు వెళ్ళింది. ఓకే. నేను కానీ మా వారు కానీ పిల్లలు బాధపడకూడదు, ఏడవకూడదు అన్న ఒక భావన ఉండేది మా ఇద్దరికి కూడా. అలాగే ఈ రోజైనా అంతే, పిల్లలు బాధపడ్డా ఏడ్చినా అదో మనసు కష్టంగా, అయ్యో ఇంత పెంచి పిల్లల్ని బాధపెట్టి ఏడిపించాల్సిన అవసరం ఏముందిరా బాబు, మన వల్ల వాళ్ళు వచ్చారు కదా అన్న వాళ్ళ మీద ఒక ప్రేమ, అభిమానం. రెండోది ఏంటి అంటే స్కూల్కి అక్కడికి పెద్దమ్మాయిని మాత్రం చాలాసార్లు ఎన్నోసార్లు స్కూళ్ళకి తీసుకెళ్ళడం, మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళడం జరిగింది, మా చిన్నమ్మాయిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ స్కూల్లో చదువు చెప్పే విధి విధానము, ఆ టీచర్లు ఎప్పుడు వీళ్ళని ఆకట్టుకోలేకపోయారండి. వాళ్ళు ఎక్కడ ఏదో బందికానా కింద ఫీల్ అయ్యేవారు, ఏడ్చేవాళ్ళు. నాకు వాళ్ళు ఏడిస్తే చాలా కష్టపడతానండి. నాకు వాళ్లే కాదు, వాళ్ళ మీద ఎంత ప్రేమ అంటే నాకు ఈ రోజు నేను ఏదన్నా క్యాంపెయినింగ్ కానీ ఏదన్నా మామూలు పని కన్నా వెళతాను, మీరు ఏ వీడియోనన్నా చూడండి, ఆ బస్తీలో పిల్లలు కనిపిస్తే నా పిల్లలందరినీ దగ్గరకు తీసుకుంటాను. మాతృత్వానికన్నా మించిన ఒక అద్భుతమైన అదృష్టం ప్రకృతి ఏమి ఇవ్వగలదండి. కాబట్టి కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్స్లో అందరూ కొంత ఇంట్లో ఉండి చదివించుకున్నంత వాతావరణం ఉండట్లేదు కదా. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఉరుకులు పరుకులు అయిపోయాయి. కరెక్టేనండి, నేను అనేది ఒకటే, మీరు అన్నట్టు కొందరు పేరెంట్స్ ఈ పెయిన్ ఉంది కానీ ఏం చేయలేరు. చేయొచ్చండి, వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ లైఫ్. ఓకే. ఇప్పుడు మీరు ఇళ్లలో పెంచుకొని నాలాగా పెద్దగా చేసుకొని అక్కర్లేదు, అన్నీ వదిలేసి. ఎందుకంటే మీ స్త్రీలకు కూడా అనిపించదు మాకు ఒకటే జీవితం కదా అని. కానీ మాతృత్వంకి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అమ్మనవ్వాలి అని పిల్లల్ని కంటే మాత్రం ఏ వయసులో ఎంతెంత సమయం వాళ్ళకు కేటాయించాలి అనే ఒక క్లారిటీ లేకుండా తల్లి అవ్వకూడదండి. ఎందుకంటే ఆ చిన్న ప్రాణము మేము ఎలా పెంచుకుంటే వాళ్ళు అలా పెరుగుతారు. అవును. అందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే 16-17 ఏళ్ల వరకు కూడా పిల్లల్ని ఎంత దగ్గరగా హత్తుకొని పెంచిన తర్వాత కూడా సమాజంలో ఉన్న ఒక విషయం ఏదైతే ఉందో వాళ్ళని కదిలించేస్తుంది. అదే మీరు హత్తుకొని కనుక, డిబేట్ కాదండి, అది వాళ్ళని సైకలాజికల్ గా ఇన్స్టేబుల్ చేస్తుంది. వ్యక్తిత్వాన్ని కదిలిచ్చేస్తుంది. అసలు మీరు ఆ దగ్గరికి కూడా హత్తుకొని పెంచలేదనుకోండి వాళ్ళని 16-17 ఏళ్ల వరకు వచ్చేసరికి పాడైపోవడానికి చిన్న వయసు నుంచే మొదలైపోతారు. కాబట్టి ఎంతసేపు పిల్లలకి మర్యాద లేదు అని అనడం చేత మనం గొప్పవాళ్ళమో పెద్దవాళ్ళమో అవ్వమండి. అవును. కాబట్టి ఇది తల్లికే ఎందుకు ప్రథమ బాధ్యత ఉంది అని అంటే, కనింది, పెంచుతుంది, పాలిస్తుంది కాబట్టి ఆ బాధ, ఆ ఇబ్బంది తల్లికి ఉంటుంది. ఆ తల్లికి తండ్రి కూడా ప్రేమ చూపించాలని నేర్పించే బాధ్యత కూడా తల్లికే ఉంటుందండి. అంటే తండ్రికి అర్థం కాదు, ఎలా ప్రేమ చూపించాలో తండ్రికి తెలియదు. కానీ ఆ పిల్లని తండ్రికి అప్పచెప్పడము, తండ్రితో కూడా పనులు చేయించడము, ఆ తండ్రి వామ్త్ కూడా ఇవ్వడము. సో ఇది ఎన్నిసార్లు నన్ను ఎవరు అడిగినా ఒకటే మాట చెప్తాను, టు బికమ్ ఎ గుడ్ పేరెంట్స్ యు హావ్ టు బి గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్. కాబట్టి ఆ పిల్లల్ని పెంచే ధోరణిలో భార్యాభర్తలు కావాలి, ముందు అవ్వాలి. ఎప్పటికీ భార్యాభర్తలుగానే ఉంటేనే అక్కడి నుంచే ప్రాణము తల్లిదండ్రులకు వస్తుంది. అర్థమైందండి మీకు? ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో బంధం తగ్గితే తల్లిదండ్రులుగా బంధం పెరగదు. అవును. ఎందుకంటే చూసే పిల్లాడు ఇటు అమ్మని ఇటు నాన్నని చూస్తున్నప్పుడు అమ్మని వేరే నాన్నని వేరే చూస్తున్నాను అనుకోడు. భార్యాభర్తల బాండ్ ని ఒక అమ్మగా నాన్నగా చూస్తున్నాను అనుకుంటాడు. చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు ఆ సంగతి. అది తెలుసుకోవడానికి ఓ జన్మ కూడా సరిపోదు.